శ్రీ మాట్లాడ్డా? మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కనీసం నా వైపు కూడా చూడట్లేదు. చూస్తాను, ఎన్ని రోజులు ఎలా ఉంటాడో నేనే చూస్తాను. అమ్మో, కదిలిస్తే కాళీమాతల కథం తొక్కేలా ఉంది. మీ మధ్య గొడవలొస్తే అందుకు కారణాలేంటో తెలుసుకొని వాటిని దూరం పెట్టాలి, కానీ ఇలా మీరిద్దరూ దూరంగా ఉంటే ఎలా వేదా? మరేం పర్లేదు, ఆడపిల్లవి, కొంచెం తగ్గితే తప్పే ఉంది చెప్పు. మీకు తెలియదులే అత్తయ్య, తగ్గుతున్నాను కదా అని తల మీదకి ఎక్కి కూర్చుంటున్నాడు మీ కొడుకు. సర్లే, నేనే వెళ్ళి ఇస్తాను. అత్తయ్య మీరు ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? అదే శ్రీకి కాఫీ ఇద్దామని. ఏం అవసరం లేదు, ఇక్కడే పెట్టండి. అది కాదమ్మా. ఏది కాదత్తయ్య? ఏ మగాళ్ళైతే ఏమైనా కొమ్ములొచ్చాయా? కాఫీ తాగాలనుకుంటే కిచెన్లోకి వచ్చి తీసుకొని తాగుతాడు, అవసరమైతే కాఫీ కూడా తనే కలుపుకుంటాడు. ఇంకేమైనా ఉందా? నన్ను మీ మావయ్యతో తిట్టించేలాగే ఉన్నావు. ఈ అలకలు గొడవలు మీ మధ్యేనమ్మా, మా మధ్య కాదు. నన్ను వదిలే. శ్రీ, కాఫీ తీసుకో. మీరు తెచ్చారేంటి? ఆ మహారాణి గారు కాఫీ కూడా ఇవ్వరా? వేద నీ మీద అలిగినట్టుంది శ్రీ. నువ్వెళ్ళి ఒకసారి మాట్లాడితే అంతా మామూలైపోతుంది. నేనెందుకు మాట్లాడాలి? మాట్లాడకుండా అలిగింది తను, నేను కాదు. అరే, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, కనీసం నా వైపు కూడా చూడడం లేదు. చూస్తాను ఎన్ని రోజులు ఎలా ఉంటుందో. వేద మాత్రమే కాదు, శ్రీ కూడా వీరభద్రుల్లా రెచ్చిపోతున్నాడు. వేద అలిగిందని నువ్వు అలిగితే ఎలా శ్రీ? ఏ బంధమైనా నిలబడాలంటే భరించాలి, బ్రతిమాలాలి, బుజ్జగించాలి. కొంచెం నువ్వే వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది బాబు. మీకు తెలీదమ్మా, తగ్గుతున్నాను కదా అని తల పొగరు ఎక్కువైంది. చెప్తాను. బావగారు, నేను రెడీ, మీరు రెడీయా? యా, కమింగ్ వీణా. బయలుదేరదామా? లేట్ అవుతుంది, పద. అమ్మా వేద, చెప్పండి సార్, పిలిచారంట? నేను అర్జెంటుగా ఒక కొత్త ప్రాజెక్ట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఓకే సార్. క్వాలిటీ చెకింగ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు A to Z, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇబ్బంది కలిగినా వీణా మేడం గారిని అప్రోచ్ అవ్వండి. ఓకే సార్. అండ్ ఈ ఫైల్స్ అన్ని కూడా చెక్ చేశాను, సైన్స్ కూడా అయిపోయాయి, తీసుకెళ్ళండి. అలాగే సార్. యా కరణ్, లేదు జస్ట్ 5 minutes, స్టార్ట్ అయిపోతున్నాను. హాయ్ శ్రీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏ గొడవ అంతటితో ఆగదు కార్తీక్. కాన్సిక్వెన్సెస్గా దాని నుంచి ఇంకో గొడవ జరుగుతూనే ఉంటుంది. అవన్నీ ఆగాలంటే ఎక్కడ మొదలైందో అక్కడే ఆపాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నీ కారణంగా రిషి వీణల మధ్య డిఫరెన్సెస్ రావడం కరెక్ట్ కాదు. వాళ్ళ మధ్య దూరం పెరగడం కంటే మీరిద్దరూ దూరంగా ఉండడం బెటర్ కదా. అందుకే చెప్తున్నాను కార్తీక్, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మంచిది. ఏదైనా జరిగితే అందరూ సఫర్ అవుతారు. నేను చెప్పింది నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను. వాళ్ళ పెళ్ళయ్యాక మేమెప్పుడు మా హద్దు దాటలేదు శ్రీ. రిషి వేణి మెడలో తాళి కట్టిన మరుక్షణమే తను నాకు దూరం అయిపోయిందని డిసైడ్ అయ్యాను. తన్ని నా మనసులోంచి తీసేయడానికి చాలా టైం పట్టుండొచ్చు, కానీ
ఫైనల్గా వీణని వీణ జ్ఞాపకాల్ని పర్మనెంట్గా నా మనసులోంచి తొలగించేశాను. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడికి నేను వస్తోంది నా బిజినెస్ గోల్ని రీచ్ అవ్వడానికి తప్ప వేరే ఏ ఉద్దేశంతో కాదు. ఒకవేళ శ్రీబాబు గారు నిన్నింట్లో జరిగిన గొడవ గురించి బావతో చెప్పాడా? బావా, శ్రీబావ నీతో ఏం మాట్లాడాడు బావా? ఏమైనా చెప్పాడా? అంతా చెప్పాడు. మెటీరియల్ క్వాలిటీ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి అన్ని వివరాలు చెప్పాడు. అంతేనా? మీకు నాకు మధ్య ఇంకేముంటాయి? బిజినెస్ వ్యవహారాలు తప్ప. ఇది మెటీరియల్ లిస్టు, ఒకసారి చెక్ చేయండి, రేపు వచ్చి తీసుకుంటాను. వీణా, బావా, ఆ ఇంట్లో నువ్వు బానే ఉన్నావు కదా? నాకేంటి బావా, చాలా బాగున్నాను. ఎందుకు బావా అలా అడుగుతున్నావు? ఏం లేదులే. సారీ మావా. వాడెవరితోనో నీ వైఫ్ క్లోజ్గా ఉన్న ఫోటో చూపిస్తే మీ ఇంట్లో వాళ్ళు రివర్స్గా నిన్ను తిట్టి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? ఇలా చెప్పడానికి సిగ్గనిపించలేదా నీకు? ఇంకా నో డౌట్ మావా, ఇది ఖచ్చితంగా నీ చేతకాని తరమే. నన్నేం చేయమంటారా? ఎవరిని లెక్క చేసేవాడిని కాదు కానీ మా డాడ్ నా చేతులు కట్టేస్తున్నాడు. ఆయన వల్లే ఇలా కామ్గా ఉండాల్సి వస్తుంది. అంకుల్ చెప్పేది నీ వైఫ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రిషి, అంతేగాని ఇలా చేతకాని వాళ్ళ ఉండమని కాదు. ఏదో ఒకటి చేసి నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోమావా, సరిపోతుంది. దాన్ని కంట్రోల్లో ఎలా పెట్టాలనేదే నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఇలా అర్థం కావట్లేదని ఆలోచిస్తూ ఉండు, ఈలోగా నీ భార్య నీకు గాజులు తొడిగి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏం కూసావురా? వాడన్న దాంట్లో తప్పే ఉంది మావా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. అవును మామా, తను నీ భార్య. భార్య అంటే ఎలా ఉండాలి? మొగుడు ఏమన్నా పడాలి, ఏం చేసినా భరించాలి. మా ఇంట్లో అలాగే ఉంటుంది మరి. నా మాట విని అసలు మ్యాటర్ కానిచ్చేసాయి. తనే చచ్చినట్టు పడుంటుంది కదా. అసలు చట్ట ప్రకారం మాట్లాడితే మొగుడు పక్కలోకి పిలిస్తే పెళ్ళం రావాల్సిందే. లేదంటే నీకు డైవర్స్ ఇచ్చే రైట్స్ కూడా ఉన్నాయి మామా. నా మాట విని ఇదే విషయం చెప్పి తనని బెదిరించి లొంగ తీసుకో. అప్పటికీ ఒప్పుకోలేదనుకో, లాస్ట్ టైం లాగా రేప్ చేసి పడేశారా. పెళ్లికి ముందే ఏం చేయలేకపోయింది, ఇప్పుడు పెళ్ళయ్యాక మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు నీకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి మామా, వాటిని వాడుకుని నీ వైఫ్ను వాడుకో. అంతే రిషి, తన విషయంలో నువ్వు ఏమాత్రం తగ్గకు. రే మామా, ఎక్కడికి? ఇంత మంచి సలహా ఇచ్చాం, రిచ్గా నీ రేంజ్లో పార్టీ ఇచ్చి వెళ్ళరా. ఇవాళ నా చేతులు అయిపోయావే, వస్తున్నాను.